అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో చౌహాన్ క్యూ పద్ధతిలో ప్రాన్ ఎమినో యాసిడ్ గురించి తెలుసుకుందామండి. దీన్ని ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. చూసారా, ప్రాన్ ఎమినో యాసిడ్ ఇలా ఉంటుంది. ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ మనం మార్కెట్లో కొనాలి అంటే లీటర్ వచ్చి మనకి 800 అలా పడుతుందండి. అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ని ప్రాన్ ఎమినో యాసిడ్ తయారు చేయడానికి ముందుగా రొయ్యల వేస్ట్ తీసుకోవాలండి. మనం ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం కర్రీ కోసం రొయ్యలు తెచ్చుకుంటాం కదా, ఆ వేస్ట్ అంతా మనం వేస్ట్గా బయట పారేయకుండా దానితో ప్రాన్ ఎమినో యాసిడ్ తయారు చేసుకుని మన మొక్కలకి చక్కగా మంచి ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చు. నేను ఒక 1/2 kg రొయ్యల వేస్ట్ని అయితే తీసుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం తీసుకునే కంటైనర్ ఏదైనా సరే డ్రైగా ఉండాలండి, తడిగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఒక 1/2 kg రొయ్యల వేస్ట్కి బెల్లాన్ని 1/2 kg తీసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నామంటే త్వరగా ఫర్మెంట్ అవ్వడానికి చక్కగా ఉంటుంది. ఈ 1/2 kg బెల్లాన్ని ఈ రొయ్యల వేస్ట్లో వేసుకోవాలి. ఈ రొయ్యల వేస్ట్లో ఈ బెల్లం మొత్తం కరిగేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం వాడే ఈ గరిటె అలాగే ఈ ప్లాస్టిక్ బాక్స్ కూడా మనకి పొడిగా ఉండాలి. తడిగా ఉంటే ఇది పాడైపోతుంది. మొత్తం అంతా కూడా మనకి మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఈ బాక్స్ అనేది కొంచెం పెద్ద బాక్స్ తీసుకోవాలి. మనం ఈ ప్లాస్టిక్ బాక్స్లో మనం నిండా కూడా ఈ ప్రాన్ వేస్ట్ అయితే వేసుకోకూడదు. ఇది ఫర్మెంట్ అయిన తర్వాత కొంచెం గ్యాస్ రిలీజ్ అవుతుంది. అందుకని మనం కొంచెం గ్యాప్ ఉంచుకుని మనం దీన్ని ఫిల్ చేసుకోవాలి. మీరు కావాలంటే గాజు సీసాలో కానీ దేంట్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను. దీని మీద మనం ఒక క్లాత్ అయినా కట్టుకోవచ్చండి, లేదంటే మూత పెట్టుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఉండేలాగా గట్టిగా ఫిక్స్ చేయకుండా లైట్గా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకొని షేడ్గా ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి. ఒక 20 days తర్వాత మనకి ప్రాన్ ఎమినో యాసిడ్ అనేది ఇలా చక్కగా తయారవుతుందండి. ఇది అసలు స్మెల్ అయితే రాదు, మంచి స్వీట్ స్మెల్ అయితే వస్తుంది. మనకి పండ్లు వాసన వస్తాయి కదా, మంచిగా ముగ్గిన తర్వాత అలాంటి స్మెల్ అయితే వస్తుంది. ఇది ఫర్మెంట్ చేసినప్పుడు ఫస్ట్లో 2-3 days అయితే కొంచెం స్మెల్ వస్తుంది. మనం ఒక సైడ్ నేడుగా ఉన్న ప్లేస్లో పెట్టేసుకున్నామంటే ఒక 20 days తర్వాత ఇలాగా ఈ రొయ్యల వేస్ట్ అంతా కూడా చక్కగా ఈ బెల్లంలో మిక్స్ అయిపోయి చూసారా ఒక బెల్లం పానకంలా అయితే తయారవుతుంది. ఈ ప్రాన్ ఎమినో యాసిడ్లో న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. మొక్కకి అవసరమైన అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఈ ప్రాన్ ఎమినో యాసిడ్లో ఉంటాయి. మొక్కలు జీవం లేనట్టు, ఎదుగుదల లేనట్టు ఉన్న మొక్కలకి ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ కనుక ఇచ్చామంటే చక్కగా హెల్తీగా పెరుగుతాయి. ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ ఫర్మెంట్ అయిన తర్వాత ఒక 25 days తర్వాత ఇలాగా చక్కగా లిక్విడ్ ఫామ్లో అయితే తయారవుతుందండి. ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. ఇలా చక్కగా లిక్విడ్ ఫామ్లో అయితే మనకి వస్తుంది. చూసారా, ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ని మనకి 6 months వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనం వెంటనే కూడా వాడుకోవాల్సిన అవసరం లేదండి. చూసారా ఎంత చక్కగా అయితే వచ్చిందో. ఇది 5 liters వాటర్ క్యాన్ అండి. దీంట్లో జస్ట్ 5 ml వేసుకుంటే సరిపోతుంది. 5 ml వేసుకుని ఇది మొత్తం వాటర్ అంతా కూడా డైల్యూట్ చేసుకోవాలి. దీన్ని మనం 6 months వరకు స్టోర్ చేసుకుని మన మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చు. ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ని మన ఆకుకూరలకి ఇవ్వచ్చండి. ఆకుకూరలు మనకి 30 daysలోనే హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది కదా. ఈ ఆకుకూరలని విత్తనాలు వేసిన దగ్గర నుంచి కూడా మనం
ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ని ఇచ్చామంటే ఇవన్నీ చక్కగా పెరిగి మంచి గ్రీన్ కలర్లో అయితే పెరుగుతాయి. ఆకుకూరలు చాలా హెల్తీగా కూడా పెరుగుతాయి. ఇక్కడ పండ్ల మొక్కలు ఉన్నాయి చూసారా, ఈ పండ్లు ఇప్పుడే పూత వస్తుందండి. ఇలా పూత వచ్చి చిన్నగా కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ మొక్కలన్నిటికి కూడా మనం ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ని అయితే ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల మనకి కాయలు అనేవి మంచి సైజు అయితే వస్తాయి. అలాగే ఇక్కడ జామ మొక్క చూడండి, వీటికి కూడా ఇక్కడ గుత్తులు గుత్తులుగా అయితే కాయలు కాస్తుంది. అలాగే మొక్క నిండా కూడా చక్కగా పూత అయితే వచ్చింది. దీనికి కూడా మనం ఈ ప్రాన్ ఎమినో యాసిడ్ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ప్రాన్ ఎమినో యాసిడ్ని ఇలా పూత మీద ఉన్న టొమాటో మొక్కలకి అలాగే పచ్చిమిర్చి మొక్కలకి కూడా ఇవ్వచ్చండి. ఇలా ఇవ్వడం వలన మనకి పూత అనేది చక్కగా నిలబడి మనకి ఎక్కువ కాయలు అయితే వస్తాయి. నేను చెప్పిన ఈ మెథడ్లో ప్రాన్ ఎమినో యాసిడ్ని మనం చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.